పార్టీషన్ వాల్యూ అని రాయండి. పార్టీషన్ వాల్యూ ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ అని రాయండి. ఇండివిజువల్ సిరీస్, ఇక్కడ డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. పార్టీషన్ వాల్యూ, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. ఫస్ట్ పార్టీషన్ వాల్యూ మనకి బాగా తెలిసిన పార్టీషన్ వాల్యూ ఏంటి అంటే మీడియన్. ఫస్ట్ మీడియన్ రాద్దాం. మీడియన్ ఫార్ములా ఏం రాస్తాం మనం? స్మాల్ n ప్లస్ 1/2 టర్మ్ అని రాస్తాం ఇండివిజువల్ అయితే. డిస్క్రీట్ లో స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ N తీసుకోమని చెప్పాం, అంతే తేడా. ఓకేనండి. కంటిన్యూస్ కి వచ్చేసరికి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H అని రాస్తాం. ఇది ఫస్ట్ పార్టీషన్ వాల్యూ మీడియన్. ఓకేనండి. ఫస్ట్ పార్టీషన్ వాల్యూ మీడియన్. సెకండ్ మనం ఏం రాద్దామంటే క్వార్టైల్స్ రాద్దాం. క్వార్టైల్స్ లో ఫస్ట్ Q1, అలాగే Q2, అలాగే Q3 మూడు రాద్దాం. ఇందులో Q2 అంటే మనం మీడియన్ అని చెప్పాంగా. Q2 అంటే మీడియన్ అని చెప్పాంగా. మీడియన్ ఫార్ములా ఏంటి? ఇండివిజువల్ సిరీస్ n+1/2 టర్మ్. అదే రాద్దామండి, n+1/2 టర్మ్ అని రాద్దాం. మీరు అప్పుడే రాయొద్దు, n+1/2 టర్మ్ అని రాశాను. అంటే Q2 అన్న మీడియన్ అన్న ఒకటే కదా. ఇప్పుడు ఈ n+1/2ని నేను 2 into n+1/4 అని రాయొచ్చండి. 2 into n+1/4 అని రాయొచ్చా? ఓకేనా? 2 into n+1/4 అన్నా n+1/2 అన్నా ఒకటేగా. కాబట్టి ఈ 2 into n+1/4 లో ఈ 4 ఏదైతే ఉందో డినామినేటర్, దట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. క్వార్టైల్స్ అంటే ఎన్ని ఈక్వల్ పార్ట్స్ అండి? 4 ఈక్వల్ పార్ట్స్. దట్ 4 ఇది ఇక్కడ 2 ఎందుకు రాసాము? మీడియన్ 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది కాబట్టి 2 రాసాం. క్వార్టైల్స్ 4 ఈక్వల్ పార్ట్స్ రాస్తుంది కాబట్టి 4 రాసాం. మరి ఈ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 2, అది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే విచ్ క్వార్టైల్ ఇట్ ఈస్. సెకండ్ క్వార్టైల్ కాబట్టి 2 అని రాసాం. దీన్ని బట్టి మీరు ఫస్ట్ క్వార్టైల్ రాయండి ఈజీగా. ఫస్ట్ క్వార్టైల్ 1 into n+1/4 టర్మ్. 1 రాయిపోయినా పర్లేదు కదా, అందుకని రాయలేదు. యాక్చువల్గా 1 ఉంటుందిగా. ఇప్పుడు Q3 అని రాయొచ్చండి. దీన్ని బట్టి 3 into n+1/4 టర్మ్. ఓకేనండి. ఈ లాజికల్ గా మీరు గుర్తుపెట్టుకుంటే కన్స్ట్రక్టివ్ గా మీరు అసలు బైహార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మీడియన్ ఫార్ములా ఈ 3 గుర్తుంటే చాలు, ఇవన్నీ మీకు వస్తాయి. క్వార్టైల్సే కాదు, డిసైల్సే కాదు, పర్సెంటైల్సే కాదు. డిసైల్స్ లో ఇప్పుడు డినామినేటర్ ఎంత తీసుకుంటాం? 10 తీసుకుంటాం. డిసైల్స్ లో 10 తీసుకుంటామండి. అలాగే పర్సెంటైల్స్ లో డినామినేటర్ ఎంత తీసుకుంటాం? 100 తీసుకుంటాం. ఆక్టైల్స్ లో 8 తీసుకుంటాం. మరి కోఎఫిషియంట్ ఎన్ని తీసుకుంటాం? పార్టీషన్ వాల్యూ నెంబర్ బట్టి కోఎఫిషియంట్ మారిపోతుంది. D8 అనుకోండి, 8 తీసుకుంటాం. P పర్సెంటైల్ 40 అనుకోండి, 40 కోఎఫిషియంట్ తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ N రాస్తే డిస్క్రీట్ వచ్చేస్తుందా? డిస్క్రీట్ సిరీస్ కి ఫస్ట్ క్వార్టైల్ ఫార్ములా ఏంటి? n+1/4 టర్మ్. సెకండ్ క్వార్టైల్ ఫార్ములా ఏంటి? 2 into n+1/4 టర్మ్. థర్డ్ క్వార్టైల్ కి ఏంటి ఫార్ములా? 3 into N+1/4 టర్మ్. ఓకేనండి. సో స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ N రాసుకుంటే మనకి ఫార్ములాలు వచ్చేస్తాయి, డిస్క్రీట్ ఫార్ములా. అలాగే కంటిన్యూస్ కూడా రాద్దాం. కంటిన్యూస్ కూడా ఫస్ట్ Q2కి రాద్దాం. Q2 అంటే మనకి ఏం తెలుసు? మీడియన్ అని తెలుసు. ఓకేనా? కాబట్టి Q2 ఫార్ములా రాస్తున్నాం. Q2 అంటే మీడియన్. మీడియన్ ఫార్ములా ఏంటి? L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీకు లాజిక్ అర్థమైపోతుంది. ఇప్పుడు n/2 ప్లేస్ లో ఏం రాయొచ్చు? నేను ఇక్కడ n/2 ప్లేస్ లో ఇప్పుడు ఏం రాయొచ్చు? ఇక్కడ 2n/4 అని రాయొచ్చు కదండి. 2n/4 అంటే ఎంత? n/2 ఏగా. 2 4 లో 2 times
అంటే సెకండ్ క్వార్టైల్ కాబట్టి 2n/4 రాశాను. మరి ఫస్ట్ క్వార్టైల్ అయితే ఏం రాస్తాను? ఓన్లీ n/4 రాస్తాను. థర్డ్ క్వార్టైల్ అయితే ఏం రాస్తానండి? 3n/4 రాస్తాను. ఇట్లా కన్స్ట్రక్టివ్ గా ఫార్ములాలు రాయాలి మీరు. అస్సలు ఎక్కడ గుర్తుపెట్టుకోవద్దు, బై హార్ట్ చేయొద్దు. సింపుల్ గా అప్పటికప్పుడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు రాయాలి. ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు 2022లోను 25లోను ఏపీలో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసారండి. అది కూడా కంటిన్యూస్ సిరీస్ ఇచ్చేసారు. 25 పర్వాలేదు, ఇంకా ఆప్షన్ వెరిఫికేషన్ లో దొరికేసింది 25లో ఇచ్చిన ఆన్సర్ అయితే. 22లో అయితే మాత్రం మొత్తం ప్రాబ్లమ్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా క్యాలిక్యులేటర్ అలౌ చేయలేదు, అయినా చేయాల్సి వచ్చింది. అంటే క్యాలిక్యులేషన్ కొంచెం సింపుల్ పార్ట్ లో ఇచ్చారు వాళ్ళు, కొంచెం సింపుల్ గా ఇచ్చారు క్యాలిక్యులేషన్ పార్ట్. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ చేయాలంటే, అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వలేదండి, కమింగ్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ముందు మనకు ఫార్ములా తెలియాలిగా. సో ఫార్ములా బై హార్ట్ చేయకూడదు, ఫార్ములాని బట్టి పట్టకూడదు, డైరెక్ట్ గా కన్స్ట్రక్టివ్ చేయాలి. ఓకేనండి? మనం దీనంటిని సింపుల్ గా ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే కనుక, అసలు ఇవి కూడా రాయకుండా మనం సింపుల్ గా ఎలా రాయొచ్చు అంటే కనుక QI అని రాద్దాం అండి. QI అని రాద్దాం. ఓకే, QI అని రాద్దాం. అంటే ఇండివిజువల్ సిరీస్ లో QI అని రాసి ఏం రాస్తానంటే I ఇంటూ స్మాల్ n ప్లస్ 1/4 టర్మ్ అని రాసేస్తాం. మరి ఇక్కడ I అంటే ఏంటి? 1, 2, 3 అంతే, మూడేగా క్వార్టైల్స్. ఇప్పుడు I ప్లస్ లో 1 పెట్టండి, 1 ఇంటూ n ప్లస్ 1/4 Q1 సరిపోయిందిగా. I ప్లస్ లో 2 పెట్టండి, Q2 ఈక్వల్ టు 2 ఇంటూ n ప్లస్ 1/4. 3 పెట్టండి, Q3 ఈక్వల్ టు 3 ఇంటూ n ప్లస్ 1/4. అలాగే ఇక్కడ కూడా ఏం రాయొచ్చు మనం సింపుల్ గా? QI స్మాల్ n ప్లస్ లో క్యాపిటల్ n రాద్దాం, I ఇంటూ n ప్లస్ 1/4 టర్మ్. ఓకేనండి? సో ఇక్కడ I అంటే ఏంటి? 1, 2, 3. ఇక్కడ కూడా అదే. కంటిన్యూస్ సిరీస్ లో ఎలా రాద్దాం? QI ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ I ఇంటూ n/4 మైనస్ F/F ఇంటూ H. ఇక్కడ కూడా I అంటే ఏంటి? 1, 2, 3. మీరు సైడ్ హైలైటర్ తో ఎక్కడైనా రాసుకోండి. డినామినేటర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ పార్ట్స్. డినామినేటర్ దేని రిప్రజెంట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకేనండి? డినామినేటర్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. కోఎఫిషియంట్ ఏంటండి? కోఎఫిషియంట్ దేని రిప్రజెంట్ చేస్తుంది? పార్టీషన్ వాల్యూ, పార్టీషన్ నెంబర్. అది ఎన్నో నెంబర్ అయితే అది ఇట్లా రాసుకోండి ఒక పక్కన. డినామినేటర్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? డిసైల్ అయితే 10, పర్సెంటైల్ అయితే 100, ఆక్టైల్స్ అయితే 8, క్వార్టైల్స్ అయితే 4, మీడియన్ అయితే 2. మరి కోఎఫిషియంట్ ఎన్నో నెంబర్ అయితే అన్ని. Q3 అయితే థర్డ్ క్వార్టైల్ అయితే 3, Q2 అయితే 2, Q1 అయితే 1. కాబట్టి కోఎఫిషియంట్ ఏమో పార్టీషన్ నెంబర్ చెప్తుంది, డినామినేటర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ చెప్తుంది. ఈ ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ కూడా ఫార్ములాని బై హార్ట్ చేయక్కర్లేదు, మీడియన్ ఫార్ములానే ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సార్ మీడియన్ మనం ఎలా కట్టాము కంటిన్యూస్ సిరీస్ కి అనేది ఒకసారి చూసుకుంటే, మనం మీడియన్ ఎలా కట్టామండి? ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసాం, తర్వాత ఏం చేసాం? n కట్టాం, తర్వాత ఏం చేసాం? n/2 కట్టాం. n/2ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో లొకేట్ చేసాం. అంటే దాని దగ్గరగా ఇమీడియట్ గ్రేటర్ వాల్యూ ఏది ఉందో చూసుకున్నాం. చూసుకున్న తర్వాత దాని ఎదురుకుండా ఉన్న క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ క్లాస్ అన్నాం. ఆ మీడియన్ క్లాస్ యొక్క లోయర్ క్లాస్ బౌండరీని L అన్నాము. ఓకేనా? మీడియన్ ఎక్కడ ఉంది? ఇక్కడ L అన్నాము. n/2 ఆల్రెడీ కట్టాము. దాని ముందు క్లాస్, మీడియన్ క్లాస్ ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అన్నాము. ఆ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని F అన్నాము. ఆ మీడియన్ క్లాస్ యొక్క హైట్ ని H అన్నాం.
మరి క్వార్టైల్స్ లో ఎలా చేస్తారు సార్, అంటే పార్టీషన్ వాల్యూస్ లో ఎలా చేస్తారు అంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేస్తాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీసే కడతాం, ఎన్ కూడా కడతాం, టోటల్ ఎంత వచ్చిందో కూడా చూస్తాం. బట్ సపోజ్ మీరు Q1 చేస్తున్నారు అనుకోండి, n/2 చేయమండి, ఎంత చేస్తాం, n/4 చేస్తాం. ఒకవేళ Q3 చేస్తున్నారు అనుకోండి 3n/4 చేస్తాం. ఇప్పుడు సపోజ్ క్యాపిటల్ N వాల్యూ 100 అనుకోండి, మీడియం లో n/2 50 అవుతుంది కదా, ఫస్ట్ క్వార్టర్ వచ్చేసరికి n/4 అంటే 100/4 కదా 25 అవుతుంది. ఇప్పుడు మీరు లొకేట్ చేయాల్సిన వాల్యూ n/4 నాట్ n/2. n/4 కి దగ్గరగా ఇమీడియట్ గ్రేటర్ వాల్యూ లొకేట్ చేస్తారు ఎక్కడ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో. అప్పుడు దాని ఎదుర్కొండా ఉన్న క్లాస్ ఏమంటారంటే, ఈసారి దాన్ని మీడియన్ క్లాస్ అని అనకూడదు, మనం ఏం కడుతున్నాం, Q1 కడుతున్నాం. n/4 తీసుకున్నాం అంటే ఏం కడుతున్నాం, Q1 కడుతున్నాం. ఇప్పుడు ఏమంటాం, దాన్ని ఫస్ట్ క్వార్టైల్ క్లాస్ అంటాం. ఓకేనండి, ఇప్పుడు దాన్ని ఏమనాలి, ఫస్ట్ క్వార్టైల్ క్లాస్ అంటాం. ఫస్ట్ క్వార్టైల్ క్లాస్ యొక్క లోయర్ క్లాస్ బౌండరీ L అని తీసుకుంటాం ఈ ఫార్ములాలో, ఇది. ఓకేనా, n/4 ఆల్రెడీ కట్టాం. ఫస్ట్ క్వార్టైల్ క్లాస్ కి ముందున్న క్లాస్ ఏది, ముందున్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF అవుతుంది. ఆ ఫస్ట్ క్వార్టైల్ క్లాస్ Q1 క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F అవుతుంది, ఆ Q1 క్లాస్ యొక్క హైట్ H అవుతుంది. సేమ్ స్టెప్స్ రిమైనింగ్ పార్టీషన్ వాల్యూస్ కూడా. ఓకేనండి, సపోజ్ మీరు ఏదో D8 కడుతున్నారు అనుకోండి, CF కడతారు, N కడతారు, D8 కడుతున్నారు కాబట్టి 8n/10 కడతారు. ఫస్ట్ 8n/10 లొకేట్ చేస్తారు. 8n/10 కి ఎదురుకుండా ఉన్న క్లాస్ ఏదైతే ఉందో అది D8 క్లాస్ అంటారు, లేకపోతే 8th డిసైల్ క్లాస్ అంటారు. ఆ క్లాస్ ఫ్రీక్వెన్సీని F కింద తీసుకుంటారు, ముందు క్లాస్ ఫ్రీక్వెన్సీని CF అని తీసుకుంటారు, ముందు క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అని తీసుకుంటారు, దాని యొక్క హైట్ ని H తీసుకుంటారు. ప్రతి పార్టీషన్ వాల్యూకి ఇదే ప్రొసీజర్ అండి. ఓకేనా, అంటే మీరు మీడియన్ ఎలా అయితే చేస్తున్నారు అనేది మీరు చూసుకుంటే దానికి ఇది లాజికల్ గా ఆలోచిస్తే సరిపోతుంది, మీరు ఎక్కడ బైహార్ట్ చేయక్కర్లేదు. ఓకేనండి, సో దీని తర్వాత మనం డిసైల్స్ కి రాద్దాము, డిసైల్స్ ఫార్ములా రాద్దాం. బట్ డిసైల్స్ అంటే 9 డిసైల్స్ ఉన్నాయి కదా, 9 డిసైల్స్ ఫార్ములా అవసరం లేదు కదండి, మనం షార్ట్ కట్ లో రాసేద్దాం. ఇక్కడ నుంచి మనకి లాజిక్ అర్థమైంది కాబట్టి షార్ట్ కట్ లో మనం డిసైల్స్ రాసేద్దాం. DI అని రాద్దామండి, డిసైల్స్ DI. ఇప్పుడు చెప్పండి DI ఎలా రాయొచ్చు మనం, I ఇంటూ n+1/10th టర్మ్, డినామినేటర్ 10 వచ్చేసింది. మరి I అంటే ఏం రాయాలి ఇక్కడ, I = 1 to so on, 1 to so on ఎక్కడ వరకు రాయాలండి, కామెంట్ పెట్టండి. 1 to so on ఎక్కడ వరకు రాయాలి, నేను ఎంత నెంబర్ వేయాలి. సో ఇప్పుడు క్యాపిటల్ N ప్లేస్ లో స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ N రాసేసుకుంటే డిస్క్రీట్ గా వచ్చేస్తుంది, అంతే కదా. ఇక్కడ కూడా I అంటే ఏంటి, 1 to so on 9. కంటిన్యూస్ సిరీస్ కి ఎలా రాస్తాం, DI డిసైల్ L+I ఇంటూ n/10 రాస్తాము, -CF/F ఇంటూ H. ఇక్కడ కూడా I అంటే 1 to so on 9. మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ గా ఒక 2-3 రాసుకోండి, మీకు మెటీరియల్ అలాగే ఇచ్చాను, నేను అన్ని రాయలేదు. నేను ఇక్కడ D2 రాస్తున్నానండి. D2 ఎలా రాస్తున్నాను, 2 ఇంటూ స్మాల్ n+1/10th టర్మ్ అని రాస్తున్నాను. అలాగే D7 కూడా రాస్తున్నాను, 7 ఇంటూ స్మాల్ n+1/10th టర్మ్. మీకు నచ్చింది మీరు రాసుకోండి, పర్వాలేదు, మనకు లాజిక్ అర్థమైతే చాలు. అలాగే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ రాస్తున్నాను డిస్క్రీట్ కి, D3 రాస్తున్నాను, 3 ఇంటూ క్యాపిటల్ N+1/10th టర్మ్. అలాగే D6 రాస్తున్నానండి, 6 ఇంటూ క్యాపిటల్ N+1/10th టర్మ్. కంటిన్యూస్ కి D1 రాస్తున్నా, D1 = L+n/10 -CF/F ఇంటూ H. 1 ఇంటూ n/10 రాయాలి కదండి, 1 ఇంటూ n/10 అన్న n/10 అన్న ఒకటేగా. అలాగే D4 రాస్తున్నాను, D4 = L+4 ఇంటూ n/10 -CF/F ఇంటూ H. అట్లా ఎగ్జాంపుల్స్ మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు.
కాకపోతే 9 లోపే రాయాలి అంతే కదా, 9 డిసెల్స్ ఉంటాయి. 9 డిసెల్స్ లో ఎన్ని డిసెల్స్ అయినా రాయొచ్చు మీరు. ఒక్కొక్కటి రాసుకున్నా చాలండి, మీకు లాజిక్ అర్థమైతే ఒక్కొక్కటి రాసుకుని చాలు. ఈ ఫార్ములా కన్స్ట్రక్షన్ ఫస్ట్ టైం విన్న వాళ్ళు అండ్ ఇప్పుడు క్లారిటీగా ఉన్న వాళ్ళు ఒకసారి నాకు రిప్లై ఇవ్వండి. ఆల్రెడీ ఈ ఫార్ములా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలిసిన వాళ్ళు అక్కర్లేదండి, ఫస్ట్ టైం విన్న వాళ్ళు క్లారిటీ అయిందా లేదో ఒకసారి నాకు రిప్లై ఇస్తే నేను పర్సంటేజ్ రాస్తానండి. అంటే మీకు ఐడియా వచ్చిందా లేదా నాకు తెలియాలి కదా, లాజిక్ మీకు అర్థమైందండి ఎట్లా రాస్తున్నాను అన్నది చేస్తాండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ లాజిక్ అనేది ఇంపార్టెంట్. అది మీకు తొందరగా పట్టుకోలేకపోయారు అనుకోండి, ఏంటి ఇన్ని ఫార్ములాలు ఎలా రాసేస్తున్నారు ఇంత ఈజీగా అనుకుంటారు మీరు, వేరే వాళ్ళని చూసి కూడా మీరు కంగారు పడతారు. అలాగే మన ఎగ్జామినేషన్ లో వాడు ఇప్పుడు 99% ఉంటాయి. 99% లో వాడు ఏ పర్సెంటేజ్ అడుగుతాడో ఎలా గెస్ చేస్తాం? ఇప్పుడు మన 2022లో P90 అడిగాడు, ఈసారి P36 అడగచ్చు కదండి, లేకపోతే P30 అడగచ్చు కదా, P40 అడగచ్చు కదా, 99లో ఏదైనా అడగచ్చు కదా. బట్ ఆ లాజిక్ మనకు తెలిసిపోయింది అనుకోండి, వాడు ఏది అడిగినా ప్రాబ్లం లేదు మనకి. ఆ లాజిక్ తెలియకపోతే మాత్రం ఫార్ములా ఏంటని ఆలోచిస్తుంటాం. ఓకేనండి, నెక్స్ట్ మనం పర్సంటైల్స్ రాద్దాము. పర్సంటైల్స్ అండి, ఇది ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్, కంటిన్యూస్. ఓకేనా? సో పిఐ అంటే ఏం రాయొచ్చు? I ఇంటూ స్మాల్ n ప్లస్ 1/100 టర్మ్. సో I అని రాస్తాం ఇప్పుడు, వేర్ I ఈక్వల్ టు 1 to 99%. పిఐ లేదా పిఐ లేదా సిఐ అని కూడా అంటాడు, చూసుకోండి, సిఐ అని కూడా అనొచ్చు, సెంటైల్స్. అలాగే ఇప్పుడు స్మాల్ n ప్లేస్ లో క్యాపిటల్ N రాసేస్తే I ఇంటూ క్యాపిటల్ N ప్లస్ 1/100 వేర్ I ఈక్వల్ టు 1 to ఇక్కడ కూడా 99. సో ఇక్కడ పిఐ కంటిన్యూస్ సిరీస్ వచ్చేసరికి L ప్లస్ I ఇంటూ N/100 మైనస్ CF బై F ఇంటూ H. ఇక్కడ కూడా I ఈక్వల్ టు 1 to 99. మీకు నచ్చినవి రాసుకోండి, 99% ఉన్నాయి, మీకు ఏది కావాలనుకుంటే అది రాసుకోండి. నేను కొన్ని రాస్తున్నాను, P3 రాస్తున్నాను ఇక్కడ, 3 ఇంటూ N ప్లస్ 1/100 టర్మ్. ఒక్కొక్కటి రాసుకున్నా చాలండి, ఓకేనా? మీకు అర్థం కావాలని నేనైతే 2-3 రాస్తున్నా. సో ఇక్కడ P87 రాస్తున్నాను, 87%, 87 ఇంటూ N ప్లస్ 1/100 టర్మ్. సో ఇక్కడ P8 రాస్తున్నాను, 8 ఇంటూ క్యాపిటల్ N ప్లస్ 1/100 టర్మ్. P57 రాస్తున్నానండి, 57 ఇంటూ క్యాపిటల్ N ప్లస్ 1/100 టర్మ్. ఇక్కడికి వచ్చేసరికి P12 రాస్తున్నాను, P12 L ప్లస్ 12 ఇంటూ N/100 మైనస్ CF బై F ఇంటూ H. అలాగే P81 నా డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటున్నాను, 81 ఇంటూ N/100 మైనస్ CF బై F ఇంటూ H. అలా మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి సరదాగా. సో 1 to 99 ఉన్నాయండి, ఎన్నైనా రాసుకోవచ్చు ఫార్ములాలు. ఫార్ములా రాసుకోకపోయినా పర్వాలేదు, ఇది ఒకటే రాసుకున్నా చాలు మీ నోట్స్ లో, లాజిక్ అర్థమైపోతాయి.